హలో అండి. ఈ బీన్స్ కర్రీ 10 నిమిషాల్లో కుక్కర్లో ఈజీగా చేసే విధానం చూద్దాం. ఈ బీన్స్ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి ఎందులోకైనా టేస్ట్ బాగుంటుంది కాంబినేషన్. ముందు ఒక పావు కేజీ బీన్స్ తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 గంటెలు నూనె వేసుకోవాలి. నూనె ఈటెక్కిన తర్వాత తాలింపు గింజలు వేయాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేయాలి. కొంచెం బాగా దూరగా వేగనివ్వాలి. ఇప్పుడు వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసి మంచిగా వేగనివ్వాలి. పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చి ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేలా కలిపిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 3 టమోటా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు బీన్స్ వేయాలి. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలానే కలుపుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు మగ్గింది. ఇప్పుడు మనం దాంట్లో కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే వేసుకుంటా. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. రెండు నిమిషాలు అలా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ నీళ్లు వేసుకోవాలి. కుక్కర్లో కాబట్టి నీళ్ళు ఎక్కువ పడవు, ఒక గ్లాస్ సరిపోతాయి. అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉన్నా ఇప్పుడు చూసి వేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టి 3 విజిల్లు రానిచ్చుకోవాలి. మీడియం మంట మీదనే 3 విజిల్లు రానివ్వాలి. ఇప్పుడు ఒకసారి తీసి మూత తీసి చూద్దాం. ఆవిరి పోయిన తర్వాత తీయాలండి ఇది. ఇప్పుడు బాగా ఉడికింది కరెక్ట్గా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ బీన్స్ కర్రీ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి.